తొండల్ని బుల్లెట్ ట్రైన్ అనుకున్నాడు, బుల్లెట్ ట్రైన్ని తొండలు అనుకున్నాడు. రేవంత్ సిటీ పాపులేషన్ 10 లక్షల కంటే ఎక్కువ ఉండాలి. డిస్టెన్స్ ఇప్పుడు బెంగళూరు హైదరాబాద్ ఉంది, బెంగళూరు హైదరాబాదు డిస్టెన్స్ 300 నుంచి 700 మధ్యలో ఉండాలి కిలోమీటర్లు. హైదరాబాద్ జీడిపి బెంగళూరు జీడిపి బట్టి ఉంటుంది. ఎంత కంజెషన్ ఉంది ట్రాఫిక్లో ఈ రెండు పట్టణాల మధ్యలో, ఎయిర్ కానీ రైలు కానీ రోడ్డు కానీ దాని మీద స్టడీ ఉంటుంది. ప్యాసింజర్ ఫ్లో ఈ రెండు సిటీల మధ్యలో ట్రాఫిక్ ఎంత ఉంటుంది. అందులో రైళ్లలో ఏసీ ప్రయాణం ఎందరు చేస్తున్నారు? 50% ఎక్కువ ప్రయాణం చేస్తున్నారు. రామచంద్రరావు గారు మాట్లాడారు. నిజామాబాద్ పార్లమెంట్ ఇస్ అ కాంపిటేటివ్ సెగ్మెంట్. కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఎన్ని ఓట్లు వచ్చినాయో అసెంబ్లీలో మాకు అన్ని ఓట్లు వచ్చినాయి. 2% అటు నుంచి 2% ఇటు నుంచి లాక్కుంటే మొత్తం 7 గెలుస్తాం. పార్టీకి నష్టం చేయవద్దు, మిమ్మల్ని పని చేయమని వాడు బతిలాడతలేడు. సో సంజయ్ కుమార్, అరవింద్ ధర్మపురి రాజకీయం ఇప్పుడు చూస్తావు. రాజకీయం చేస్తూ రాజకీయమే చేస్తున్నాం. రాజకీయ పక్షం రాజకీయమే చేస్తున్నాం. ఇంకేం చేస్తాం? రాజకీయమే పోటీలాడతాను వచ్చాను. రాజకీయం కళ్ళ చూడడానికి వచ్చిన మా పేషెంట్ రాజకీయం చేయడానికి వచ్చాను. ప్రజలకు మేలు చేయాలంటే రాజకీయమే చేయాలి. నీళ్ళంటే దొంగల్ని ఒంగబెట్టాలంటే రాజకీయమే చేయాలి. మా తాతకి ఏమన్నాడు, మా తాత వాళ్ళ తాత కంటే మా తాత కంటే ఎక్కువ ఉండేనంట, అంతేనా? ఆయన కంటే నాకంటే తక్కువ ఉన్నాడు ప్రెసిడెంట్. అంటే నాకు శాతనయ్యేటువంటి నువ్వు శాతగానం నేనేం చెప్పాలి.